కంటిన్యూ అవుద్దాం. మంచిది. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఇట్లనే కూర్చో. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కుడి వచ్చిన మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ, అలాగే ఈ అవకాశాన్ని, ఈ స్థితిని మనందరికీ ఇచ్చి ఈ రీతిగా మనల్ని తన పాదచింతకు నడిపించిన తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దయచేసి పిల్లలను కంట్రోల్లో ఉంచుకోండి. ప్రియమైన దేవుని వారలారా, సౌండ్ ఎక్కువ లేదు కాబట్టి దగ్గరికి రండి, వినే ప్రయత్నం చేయండి. పిల్లలను కొద్దిగా కంట్రోల్ పెట్టుకోండి. వీలైతే తీసుకొని ఇంట్లోకి వెళ్ళండి, డిస్టర్బ్ చేయొద్దు. మళ్ళీ మనందరికీ ఒక అపురూపమైన అవకాశాన్ని తండ్రి మనందరికీ దయచేయడం, ఈ అవకాశాన్ని కలిగి ఉన్న మనం, ఈ అవకాశంలోనికి చేరువచ్చిన మనం తండ్రి సంకల్పాన్ని, తండ్రి ఉద్దేశాలను తెలుసుకునే ప్రయత్నంలో, తండ్రి మనసు, ఆయన ఆలోచనలు తెలుసుకోవడమే మన జీవిత లక్ష్యం. ఆ మనసును తెలుసుకున్న మనం ఆయన మనసుకు, ఆయన ఆలోచనలకు అనుకూలంగా బ్రతుకులను మలుచుకుంటూ, జీవితాలను సరిచేసుకుంటూ, మనకివ్వబడిన ఆయుష్కాలంలో, మనకివ్వబడిన బ్రతుకు కాలంలో ఆ మహోన్నతమైన జీవితాన్ని సాధించడమే జీవిత ధ్యేయం, జీవిత లక్ష్యం. మన ముందున్న అతి ప్రాముఖ్యమైన లక్ష్యం ఏదయ్యా అంటే, మన ముందున్న అతి ప్రాముఖ్యమైన లక్ష్యం ఏదన్నా ఉంది అని అంటే, ప్రేమైన దేవుని వారలారా, మహోన్నతమైన లోకాన్ని సేధించడం, మహోన్నతమైన లోకాన్ని అందుకోవడం. అదే మన జీవితంలో, మన బ్రతుకుల్లో లక్ష్యం. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి. దేవుని యొక్క మనసును తెలుసుకునే ప్రయత్నంలో మన బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలి. ఎందుకంటే ఇవ్వబడిన ఈ అవకాశం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. ఈ అవకాశం అందరికీ దొరికినట్లుగా మనకు దొరకలేదు, లేదా అందరికీ దొరికినట్లుగా ఈ అవకాశం అందరికీ దొరకడం అనేది మహా గొప్ప భాగ్యం. ఇది ఈ అవకాశం అనేది, అందరం ఈ స్థితిలోనికి రావడం అనేది ఆయన యొక్క కృప. ఇది మాత్రం మర్చిపోకూడదు. ఈరోజు ఇటువంటి స్థితిలో ఉన్నారు అని అంటే అది దేవుని కృప, దేవుని అనుమతి, ఆయన చల్లని చూపు ఈ అవకాశాన్ని పొందుకోవడంలో. కానీ ఇది మనుషులంగా గుర్తించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రియులారా, ఈరోజు కూడా మనం ఈ యొక్క అవకాశంలోనికి వచ్చాము కాబట్టి ఆయన మనసును తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నదే ఆ దేవుడు ప్రతి మనిషికి బ్రతుకునివ్వడం, ప్రతి మనిషికి ఈ అవకాశాన్ని ఇవ్వడం. కానీ మానవ ప్రపంచం ఆలోచించట్లేదు. 850 కోట్ల మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 850 కోట్ల మంది ఈరోజు ప్రాణం పోసుకున్నారు, ఈరోజు ప్రాణాలతో ఉన్నారు అని అంటే దీని వెనకాల తండ్రి మహాకృప అన్నది ఆలోచించాలి. ఈ కృప వెనకాల దేవుని ఉద్దేశం, దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలన్నదే దేవుడు కోరుకుంటున్న ఆలోచన. చూస్తారా ఒకసారి, దేవుడు కోరుకుంటున్న ఆలోచన కాదు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 23-24 చదివి వినిపించాలి. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనంలో
ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు చెప్పాలనుకున్నాడు మనుషులకు. ఏమని సెలవిస్తున్నాడు ఆ తండ్రి, ఆ మహాదేవుడు, మన కన్న తండ్రి, మన ఆత్మల తండ్రి ఏమని సెలవిస్తున్నాడు అంటే, జ్ఞాని జ్ఞానాన్ని బట్టి, శూరుడు ఉన్నాడు చూశారు, ఆ శూరత్వాన్ని బట్టి, తన శౌర్యంని బట్టి అతిశయింపకూడదు. జ్ఞానికి కానీ, నెక్స్ట్ సూర్యుడు కానీ, ఇవి వాళ్ళ బ్రతుకుల్లో అతిశయం కలగకూడదు. ఒక జ్ఞానికి ఆ జ్ఞానం వచ్చిందన్నా, ఒక సూర్యుడికి ఆ శక్తి ఉందన్నా, అది దేవుడి కృప అన్న సంగతి మర్చిపోకూడదు. జ్ఞానికి ఆ శక్తి ఇచ్చింది దేవుడు, ఆ తెలివినిచ్చింది దేవుడు. ఈరోజు ప్రపంచ మానవాళి ఆలోచించుకోవట్లేదు. ఒక సౌరత్యం కలిగిన వాడు ఇంత బలాఢ్యుడిగా నేను ఉండడానికి కారణం దేవుడని ఆలోచించకపోవడం బాధాకరమైన విషయం. అతిశయపడకూడదు. ఐశ్వర్యవంతుడు, డబ్బు ఉన్నవాడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు, అతిశయించాలనుకుంటే ఈ ప్రపంచంలో, ఈ బ్రతుకులో నీవు దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద నీకు కృప చూపించాడు చూడు. ఇవన్నీ కలగడానికి కారణభూతుడు ఎవరో అన్నది, ఈ అవకాశంలోనికి అడుగు పెట్టింది ఎవరో అన్నది. అతిశయించాలనుకుంటే నీవు అతిశయించడంలో, జ్ఞానం నాకు ఇంత ఉందన్న విషయంలో కావచ్చు, ఈ శూరుడుగా నీకు ఇంత బలం ఉంది అనే విషయంలో కావచ్చు, ఐశ్వర్యవంతుడుగా నేను ఇంతగా మరి డబ్బు ఐశ్వర్యంతో తొలుతూగుతున్నా అన్న విషయంలో కావచ్చు, ఈరోజు బ్రతికున్నవాడు ఎవడైనా సరే అతిశయింపాలనుకున్నవాడు భూమి మీద కృప చూపుచున్న, నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని, ఆ దేవుడే దీనికి కారణమని గ్రహించి నన్ను పరిశీలనగా నా మనసును తెలుసుకోవటం బట్టే అతిశయింపాలి. అతిశయం మన బ్రతుకులో రావాలంటే దేవుడిని పరిశీలనగా తెలుసుకోవడమే మన బ్రతుకుల ముఖ్య ఉద్దేశం. ప్రియులారా, అండర్లైన్ చేసుకోవాలి, ఆ మాటను మర్చిపోకండి. ఈ బ్రతుకు కళ్ళుగడం వెనకాల, ఈ బ్రతుకును పొందుకోవడం వెనకాల ఉన్న అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? దేవునిని పరిశీలనగా తెలుసుకోవడమే. ఆ దేవునిని పరిశీలనగా తెలుసుకొనగలుగుతేనే ఇక మహాబ్రతుకు, ఆ మహా జీవితం. నీ బ్రతుకు అంటూ ఒక పరమార్థం, నీ జీవితానికంటూ ఒక అర్థం తెలుసుకునే ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుంది. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా ఆలోచించండి. ఈరోజు పరలోకపు తండ్రి తన పిల్లలమైన మన నుంచి కోరుకుంటున్నది ఏంటంటే, భూమి మీద మన బ్రతుకుల్లో ఈరోజు 850 కోట్ల మందికి తీర్పు తీర్చే తీర్పరులుగా, తీర్పు తీర్చే తీర్పరివా, తీర్పు పొందే వాడివా, అంశంగా రాసుకుంటే తీర్పు తీర్చే వాడివా, తీర్పు పొందేవాడివా? ఈ ప్రపంచానికి నేరస్థాపన చేయవాడివా, నేరస్తుడిగా ఉండాలనుకుంటున్నావా? ఈ ప్రపంచానికి నేరస్థాపన చేయవాడివా, లేదా నేరస్తుడివా, నేరస్థాపన చేయవాడివా? ఆలోచిస్తే ఎట్లన్నా రాసుకోండి. నేరస్తుడివా, నేరస్థాపన చేయవాడివా? ఇంకా బాగుంటుంది కింద. నేరస్తుడివా, నేరస్థాపన చేయవాడివా? ప్రేమైన దేవుని వారలారా, పరలోకపు తండ్రి తన యొక్క మహా అద్భుతమైన సంకల్పం, తన అద్భుతమైన ఉద్దేశాలు చాలా గంభీరమైనవండి. ఆ గంభీరమైన తన ఆలోచనలలో తన పిల్లల గురించి అపారంగా ఆలోచించుకున్నవాడు, ఉన్నతంగా ఆలోచించుకున్నవాడు. తన పిల్లలు ఎంత ఉన్నతమైన స్థితిలో, ఎటువంటి ఉన్నతమైన ఆలోచనలతో తన పిల్లలు బ్రతకాలనుకున్నాడు, ఎటువంటి ఉన్నతమైన స్థితిలో
వాళ్ళ జీవితాలు ఉండాలనుకున్నాడు. ఆలోచించుకోగలిగితే ఎప్పుడు మనకు గుర్తుండే రెఫరెన్సు, ఎప్పుడు మన బ్రతుకులో గుర్తుండవలసిన రెఫరెన్సు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6లో తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకున్నాడు, ఎలాంటి ఆలోచనలతో ఉండాలని ఉద్దేశించాడు. ఆలోచించగలిగితే ఎట్లనగా తన ప్రియుడైన యేసుక్రీస్తునందు దేవుడే ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడంట. నిర్ణయించుకున్న తన బిడ్డలు, తన పిల్లలు ఎలా ఉండాలనుకున్నాడంట తెలుసా? మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలని ప్రపంచాలు పుట్టకొనిపై కోరుకున్నవాడు దేవుడండి. మన నుంచి ఆయన ఆశపడుతున్న ఆలోచన ఏంటో తెలుసా? మన నుంచి కోరుకుంటున్న ఉద్దేశం ఏంటో తెలుసా? పరిశుద్ధులుగా నిర్దోషులుగా కల్మషం లేని బ్రతుకులు కలిగి భూమి మీద బ్రతకాలని కోరుకుంటున్నవాడు మన కన్న తండ్రి అండి. ప్రేమైన దేవుని వారలారా, ఒక తండ్రి, ఆ పరలోకపు తండ్రి మహాపరిశుద్ధుడు, పవిత్రుడు. తన పిల్లలు కూడా ఎలా ఉండాలని కోరుకుంటాడో తెలుసా? పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలని కోరుకుంటాడు. అది కూడా మీకు తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రికలో 1:14 నేను పరిశుద్ధుడనై ఉన్నాడు గనుక, పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడని దేవుడు సెలవిస్తున్నాడండి. మన కన్న తండ్రి, మనల్ని కన్న తండ్రి పరిశుద్ధుడండి. తన గర్భవాసం నుంచి తనలోని భాగాలుగా వీడొచ్చిన మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలన్నదే ఆ పరలోకపు తండ్రి ఆలోచన. తనకు పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు మన బ్రతుకులో తండ్రికి అందాలన్నది కన్న తండ్రి ఉద్దేశం. కల్మషం లేని బ్రతుకులు, కల్మషం లేని ఆలోచనలతో, దోషభరితమైన బ్రతుకులు కాకుండా దోషం లేని బ్రతుకులతో, పరిశుద్ధత పవిత్రతతో మన బ్రతుకులు ముందుకు సాగాలని కోరుకున్నవాడు ఆ పరలోకపు తండ్రి. ప్రేమైన దేవుని వరలరా, ఈరోజు 850 కోట్ల మంది తన పిల్లలండి. ప్రేమైన దేవుని వరలరా, భూమి మీద మన బ్రతుకుల్లో, మన పిల్లల బ్రతుకుల్లో మనం కోరుకునేది కూడా, మనం ఆశించేది, ఆశపడేది కూడా మన యొక్క పిల్లల బ్రతుకుల్లో. నా పిల్లలు మేము కోరుకున్నట్లుగా, మేము ఆలోచించినట్లుగా, మా ఉద్దేశాలలో మంచి ప్రవర్తనతో, మంచి నడవడితో, మంచి ఆలోచనలతో సమాజంలో పేరు తీసుకొచ్చేవారుగా, మాకంటూ ఇంత ఖ్యాతిని కలిగించేవారుగా, మేమంటూ బజార్లో, మేమంటూ వీధులు నడుస్తుంటే తలెత్తుకొని తిరిగే పనులు, కార్యక్రమాలు మా బిడ్డల బ్రతుకులో మేము చూడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారండి. కలంకం తీసుకొచ్చేదిగా పిల్లల బ్రతుకులు ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరండి. ఇద్దరు పిల్లలైతే ఇద్దరు పిల్లలు ప్రయోజకులుగా ఉండాలి. ఇద్దరు పేరు తీసుకొచ్చేదిగా ఉండాలి. ఒకడు మంచి పొజిషన్లో ఉండి ఒకడు చెడిపోయాడు అనుకోండి, మంచి పొజిషన్లో ఉన్నవాడు గురించి బాధ ఉండదు, ఇక్కడ వాడి గురించి ఆలోచన ఉండదు. ఆవేదనంతా, బాధంతా చెడిపోయి సమాజంలో చెడ్డ పేరు తీసుకొచ్చే వాడిగా ఉంటాడు చూశారు. వారిని బట్టే తల్లిదండ్రులకు ఎక్కువగా బాధన అండి. ఇంట్లో ముగ్గురున్నా ఇద్దరు బాగుండి ఒక్కడు చెడిపోయినా ఆ ఒక్కడి గురించే బాధ తప్ప ఇద్దరు బాగుండరు కదా అనేది ఉండదండి. ఇద్దరు బాగుండరు, ఇద్దరు పర్వాలేదు కదా, ఒకడు ఎలా ఉంటే ఏంటి అనేది కాదండి. అక్కడ నీ ఒక్కడి వలన సమాజంలో తలెత్తుకోపోతున్నాను, ఊర్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నానని ఒక తండ్రి చెడిపోయిన ఒక్క కుమారుని గురించి బాధపడతాడు. కానీ ఇద్దరు బాగున్నారని ఆ ఇద్దరు గురించి సంతోషం ఉండదండి. అది ఎంత వాస్తవం ప్రేమైన దేవుని వరలరా, పరలోకపు తండ్రి మనస్సు కూడా అదే. మీరు ఆలోచించండి.
ఈరోజు 850 కోట్ల మంది అండి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు ప్రేమైన దేవుని వారలారా. ఇంతమంది ఈ 850 కోట్ల మందిలో ఏ మనిషి పరిశుద్ధతతో పవిత్రతతో దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకునేవారుగా ఉన్నారు చెప్పండి? దేవుని ఆలోచనలకు అనుకూలంగా బ్రతుకులు ఉన్నాయి చెప్పండి? దేవుని ఆశయాన్ని పండించే వారిగా ఎవరు బ్రతుకులు ఉన్నాయి చెప్పండి? ఎవరు దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా నిలబడాలని ఎవరు కోరుకుంటున్నారు చెప్పండి? ఆయన మనసును పరిశీలనగా తెలుసుకోవాలని ఎవరు ఉద్దేశిస్తున్నారు చెప్పండి? నేను పుట్టింది దేవుడి కోసమే, నేను మరణించవలసింది దేవుడి కోసమే. ఈ చావు పుట్టుల మధ్య జీవితం ఉంది చూశారు, చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం అది దేవుడి కోసమే. ఆయన ఆశయాన్ని పండించడం కోసమే ఈ బ్రతుకని ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు ప్రేమైన దేవుని వారలారా? లేరండి. అలాంటప్పుడు పరలోకపు తండ్రికి ఎటువంటి ఆవేదన ఉంటుందండి? ఒక నేరస్తుడిగా ఊర్లో చిన్న చిన్న నేరాలు చేసుకుంటూ, ఊర్లో ఏదో దొంగతనం చేస్తూ, ఒక రౌడిగా, ఒక అల్లరిముక్కగా ప్రతి ఒక్కరు ఏదో ఒక నేరాన్ని మోపుతూ, నీ పిల్లోడు అలాంటోడు, నీ పిల్లోడు ఇలాంటోడు, అది ఎత్తుకపోతున్నాడు, ఇది దోచుకోపోతున్నాడు, మా ఇంట్లో ఇది పోయింది మీ పిల్లాడు వల్లనే, మీ పిల్లోడు ఎత్తుకుపోయాడు అని రోజు ఒక కబురు ఇంటికి వస్తుంది అనుకోండి, ఒక తండ్రిగా నీకు ఎంత ఆవేదన ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇద్దరు పిల్లలు ప్రయోజకులయ్యారన్న సంతోషం కంటే ఈడు నేరస్తుడిగా మిలిగిపోతున్నాడు, ఒక ఖైదీగా మగ్గిపోతున్నాడు. అందరూ నేరస్థాపన, ఏదో ఒకటి వాని మీద నేరం మోపుతున్నారు, ఏదో ఒక పుకారు, ఏదో ఒక చీడపురుగుల సమాజాన్ని పాడు చేసేవాడుగా. నీ ఇంట్లో ఒక్క కుమారుడు ఉంటేనే అంత ఆవేదన ఉంటే ఆ పరలోకపు తండ్రికి ఎంత బాధ, ఎంత ఆవేదన ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ ప్రపంచాన్ని, ఇక్కడ ఉన్న ఈ 10 మందిని కాదండి, ఇక్కడున్న సమాజాన్ని చూడండి. ప్రపంచంలో ఎంత భయంకరమైన నేర ప్రవృత్తి జరుగుతుంది. ప్రతిరోజు పేపర్ చూస్తే, ప్రతిరోజు మీడియా ఓపెన్ చేస్తే, ఏ పత్రిక చదివినా, ఏ మీడియా, ఏ వార్త విన్నా ఏదో ఒక చోట, ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక దేశంలో, ఏదో ఒక ఊర్లో ఏదో భయంకరమైన నేరస్థాపన మనుషులు చేస్తూనే ఉన్నారు. హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు, ఎన్నో భయంకరమైన వ్యసనాలకు ఈ ప్రపంచం అంతా దేవుని యొక్క ఆలోచనలకు ఆవేదన కలిగించేవిగా వాళ్ళ బ్రతుకులు ఉన్నాయంటే ఆ పరలోకపు తండ్రి ఎలా సంతోషపడతాడు ప్రియులారా? ఏ తరాన్ని చూసి అయినా ఆనందపడాలి, ఏ తరాన్ని చూసి అయినా సంతోషపడాలి. ఏ తరం బాగుంది, ఏ తరంలో దేవుని కోసం బ్రతికేవారుగా ఉన్నారు ఆలోచించండి. ఈరోజు క్రైస్తవ బ్రతుకులు బాగున్నాయా? కనీసం దేవుడి కోసం, దేవుని ఆలోచనలతో బ్రతికే వారము, దేవునిని సంతోషపెట్టే వారము, దేవుని తెలుసుకున్నాం, మాకొక దేవుని యొక్క జ్ఞాన గ్రంథం మా చేతిలో ఉంది అనుకుంటున్న క్రైస్తవ బ్రతుకులను మనం చూసిన వాళ్ళ బ్రతుకులు కూడా బాలేవు కదా ప్రేమన దేవుని వారలారా. ఆ రోజు బైబిల్లో భక్తులను మనం చూడగలిగితే వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళ జీవితాలను బట్టి భక్తులుగా వాళ్ళు దేవుని సంతోషపెట్టారు. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాలు చేసి దేవునిలో భక్తులుగా నిలబడ్డారు, దేవుని సంతోషపెట్టే ప్రియపిల్లలుగా నిలిచిపోయారు. కానీ ఈరోజు క్రైస్తవులను భక్తులుగా గుర్తించాలంటే బట్టలలో గుర్తించడమే తప్ప భక్తిలో ఏడ ఉంది చెప్పండి? బట్టలలో భక్తిని చూడడమే తప్ప బ్రతుకులో భక్తిని కనపరిచేవారుగా ఎవరు ఉన్నారు చెప్పండి? ప్రవర్తనలో చూపించేవారు ఏడ ఉన్నారు చెప్పండి? నడవడిలో చూపించే ఆలోచనలు ఏడ ఉన్నాయి చెప్పండి? వాళ్ళ చూపులను బట్టి చూపించే వారుగా ఎవరు ఉన్నారు చెప్పండి? ఎంతమంది నుండి ఈరోజు సంతోషపెట్టేవారు? బైబిల్లోనే ఉండాలి, చేతిలో తెల్ల బట్టలన్నా వేసుకోవాలి, మెడల్లో చిలువలన్నా ఉండాలి, ఇది క్రైస్తవుడని మనం చెప్పగలుగుతాం. కానీ భక్తిలో ఇది క్రైస్తవుడు, క్రీస్తును ధరించుకున్నవాడు, ఒక మంచి ఉద్దేశాలు,
మంచి మానవీయ విలువలు కలిగి ఒక మానవత్వంతో కూడుకున్న ఆలోచనల కన్నా దైవత్వపు లక్షణాలు పుష్కలంగా ఈ వ్యక్తిలో కనబడుతున్నాయి అని చూపించుకునే స్థితి ఏ మనిషిలో ఉందండి? ఈరోజు క్రైస్తవులో కూడా అది రాలేదు, అది రాలేకపోతుందంటే ప్రేమైన దేవుని వారలారా, బ్రతుకులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో. తరాలలో ఒకరిద్దరు కనబడుకుంటూ వచ్చారండి. ఆ రోజు నుంచి, ప్రారంభం నుంచి దేవుడు ఎత్తుకుంటూ వస్తే తరానికొకడు కనబడ్డారు తప్ప, తరాలలో దేవుని సంతోషపెట్టేది ఏళ్ళ మీదనే తప్ప ప్రేమైన దేవుని వల్ల అది ఏళ్ళ మీద కాదు, ఒకరిద్దరు తప్ప దేవుని ఆనందం పెట్టిన మనుషులు లేదా దేవుని పిల్లలుగా బ్రతికిన వారు అతి తక్కువ మందేనండి. బైబిల్లో భక్తులను మనం ఒకసారి చూడగలిగితే ఆదికాండము 7వ అధ్యాయము, ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి ఒకసారి. ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వచనం అండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని. చూసారా, నీతిమంతుడు ఎవడు కనబడట్లేదా? నీతిమంతుడు అంటే నీతి అంటే దేవుని నమ్మడం నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. ప్రియమైన దేవుని వారలారా, దేవుని కోసం బ్రతికేవారు తరానికొకడా ఈరోజు ఎవరున్నారు చెప్పండి ప్రియులారా? ఈరోజు క్రైస్తవులు ఉన్నారు కదండి, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు కదంటే, ఈరోజు క్రైస్తవులు దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఎంతమంది దేవుని మనసును, దేవుని ఉద్దేశాలను తెలుసుకున్న వారుగా ఉన్నారు? 3,000 శాఖలుగా 20,000 సంస్థలుగా విడిపోయారే. ఎవరి విశ్వాసం వారిదే అయిపోయిందే, ఎవరి డినామినేషన్ వారిదే. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాదనే స్థాయికి చేరుకున్నారంటే ప్రేమైన దేవుని వల్ల ఈరోజు ఒకడంటే ఒకటి పడని స్థితిలో, ఒకే బైబిల్, ఒకే విశ్వాసం, ఒకే నమ్మకం, ఒకే క్రీస్తు, ఒకే దేవుడు. ఇలాంటి క్రీస్తును, ఇలాంటి దేవుడిని, ఒకే బైబిల్ను నమ్మిన ఈరోజు క్రైస్తవులు ఒకటిగా ఎందుకు లేకుండా అయిపోయారు? డినామినేషన్కి ఒక విశ్వాసం. ఇటువంటి విశ్వాసాలలో తనని సంతోషపెట్టే అవకాశం ఉందంటారా ప్రేమైన దేవుని వారలారా? దేవుడు మనుషులు తెలుసుకోలేదండి. ఈరోజు దేవుడి పిల్లలని చెప్పుకుంటున్న వారి బ్రతుకుల్లో కూడా దేవుడిని సంతోషపెట్టేవారుగా ఎక్కడ ఎతకాలి, ఎక్కడున్నారని చూడాలి ప్రేమైన దేవుని వారు. ఎవరున్నారండి అసలు? కానీ దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత ఉన్నతంగా ఆ రోజు భక్తుల జీవితాలను మనం చూడగలిగితే, ఒక అబ్రహాం కావచ్చు, ఒక మోసే కావచ్చు, ఒక దావీదు కావచ్చు, వాళ్ళ బ్రతుకులను మనం చూడగలిగితే, తర్వాత యేసుక్రీస్తు మహోన్నతమైన శక్తి, యేసుక్రీస్తు ప్రభుల వారు కావచ్చు, అపోస్తులు కావచ్చు, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం కావచ్చు, వాళ్ళ బ్రతుకుల్లో దేవుడిని చూపించారండి. వాళ్ళ బ్రతుకుల్లో క్రీస్తును చూపించారు ప్రేమైన దేవుని వారలారా. ఈరోజు మన బ్రతుకుల్లో బట్టల్లో చూపిస్తున్నాం తప్ప ప్రవర్తనలో, ఆలోచనలో దేవుడిని చూపించట్లేదండి. ఇక్కడ అద్భుతమైన సంగతిని మనం చూడగలిగితే, ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని మళ్ళీ చూడండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించండి. ఎన్ని రోజులు సువార్త చెప్పాడండి ఆ రోజు. ఆ తరము వారికి నోహు గారు నేరస్థాపన చేసేవాడుగా ఉన్నాడండి ఆ రోజు. ఎంతమందికి సువార్త చెప్పాడో తెలుసా? దేవుని కోసం బ్రతకని తరాలకు, దేవుని కోసం బ్రతకని వారి కోసం దేవుని యొక్క మహా ఉన్నతమైన ఉద్దేశాలను, దేవుడు మహాప్రళయాన్ని సృష్టించబోతున్నాడు. జలప్రళయాన్ని దేవుడు రప్పించబోతున్నాడు. బ్రతుకులు మార్చుకోండి, జీవితాలు మార్చుకోండి, ఆయనకు అనుకూలంగా, ఆయనకు ఉద్దేశాలకు అనుకూలంగా బ్రతుకులను సరిచేసుకోండి అని ఎన్నిసార్లు చెప్పినా వినని సమాజం ఆ రోజు.
ఏంటి ప్రేమైన దేవుని వారలారా, దాదాపు 100 సంవత్సరాలు ఓడ నిర్మాణం అండి. ఏమండి, అసలు ఓడ నిర్మాణం జరిగించడంలో ఎక్కడ కూడా నీతిమంతుడైన నోహు గారు ఎక్కడ కూడా తండ్రి నేను ఎలా చేయాలని ఆలోచన లేదండి అతనికి. నేను ఎలా చేయగలుగుతాను అంత పెద్ద ఓడ, ఎలా నిర్మించగలుగుతాను ఓడని సమాధానం చెప్పలేదండి అక్కడ. అది నా వల్ల అవుతుందా ఓడ? ఏంటి 84 లక్షల జీవరాశులలో ఒకటి ఆడమగ ప్రవేశించాలి, ఎన్ని అరలు, ఎన్ని రూములు కట్టాలి, ఎంత పెద్ద ఓడ నిర్మాణం, ఆ ఓడను ఏ విధంగా నిర్మించాలి, దాని పరిస్థితి ఏంటి, దాని పనితీరేంటి. ఒక నీతిమంతుడైన వాడు దేవుని పని చేయడానికి ఎప్పుడు వెనకాడండి. నా దేవుడు ఉన్నాడు ముందు, లేదా నా దేవుడు ఉన్నాడు నా వెనకాల, ఆ పనిని మొదలు పెడితే ఆయన నాకు ప్రతిదీ ఆయన చూపిస్తాడు, ఆయన ముందుంటాడు. ఆయన ఉన్నాక ఈ పని గురించి నాకెందుకు బెంగ అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తాడండి. దేవుని నమ్ముకున్నాడండి, దేవుడి మీద ఆధారపడ్డాడు. ప్రేమైన దేవుని వారలారా, ఆ ఓడ నిర్మాణం అనేది ఎలా సాధ్యం అండి? ఏమైనా ఆ రోజు నోహు గారికి ఓడ గురించిన అవగాహన ఉందా? ఎక్కడైనా పని చేసినట్లుగా, ఓడలో ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నట్లుందా? ఏదన్నా లేదా ఓడకు సంబంధించిన ఏదన్నా ఇతనితో ఫ్యాక్టరీ ఉందా? ఫ్యాక్టరీలో పని చేసి వచ్చినోడా? ఎలా నిర్మించాడు? ఎలా సాధ్యమైంది? అది దేవుడి మీద ఆధారపడ్డాడు. మన బ్రతుకులు కూడా అలానే ఉండాలండి. దేవుడి మీద, ఒక నీతిమంతుడుగా ఒక భక్తుడు దేవుడి మీద ఆధారపడాలి. అది ఏదైనా దేవుని యొక్క ఆలోచనలతో కూడుకున్న కార్యక్రమాలు అవి ఏవైనా సరే దేవుడి మీద ఆధారపడితే అది ఏదైనా సాధ్యం అండి. మనం దేవుడి మీద ఆధారపడ్డాం. మన వెనకాల ఒక మహాపర్వతం దేవుడు ఉన్నాడు అనే ఒక ఆలోచన భావన మన వెనకాల ఉండదండి. అది నా వల్ల కాదు, నా నుంచి కాదు అని మనం అనుకుంటాం. కానీ నోహు అలా మాట్లాడలేదు. ఒకసారి మనసు పెట్టి బాగా ఆలోచించండి. ఒక ఓడ నీటిలో తేలాలంటే ఒక భయంకరమైన ప్రచండమైన మహాప్రవాహం, జలప్రలయం, అది మామూలు జలప్రలయం కాదు, ప్రపంచమంతా తుడుచుకుపట్టుకుపోయే జలప్రలయం. దాంట్లో తేలాలి, ఒక బొట్టు చుక్క కూడా నీరు రాకూడదు. అటువంటి ఓడను తయారు చేయడంలో నాకు అది ఎలా తెలుసు నాయన అని కూడా అడగలేదండి. దాని యొక్క పనితీరు గురించి అస్సలు ఆలోచించలేదు. దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుడే దిక్కయ్యాడు అక్కడ. కాబట్టి ప్రేమైన దేవుని వలన ఆలోచించండి. మన బ్రతుకులో, మన జీవితాలలో దేవుడు కోరుకున్న ఆలోచన, దేవుడు కోరుకున్న ఉద్దేశాలు ఒకటే. ప్రేమైన దేవుని వలన భూమి మీద బ్రతికిన మన తరాలలో ఎంతోమంది దేవుడి జ్ఞానాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు తెలుసుకోలేని వారు ఎంతోమంది ఉన్నారు. మనం దేవుని కోసం ఉన్నతంగా బ్రతికి, దేవుని కోసం ఉన్నతంగా నిలబడగలిగితే మనం ఈరోజు ఈ తరాలకు నేరస్థాపన చేసేవారుగా మనం ఉంటామండి. ఈరోజు ఎంతమందికి ఈరోజు సువార్త వెళ్ళి చెప్పగలుగుతున్నావు చెప్పు? ఎంతమందికి వెళ్ళి కనీసం నీ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా చెప్పగలుగుతున్నావా? బయటికి ఎందుకండి? కనీసం నీ ఇంట్లో దేవుని ఎరగని వారు ఉన్నారు చూశారు, వాళ్ళకు కనీసం చెప్పడానికి కనీసం నీ ఇంటి చుట్టుముట్టు ఉన్న వారికైనా, కనీసం నీ వాడలో ఉన్న వారికైనా, కనీసం నీ ఊరిలో ఉన్న వారికైనా ఒకరోజు సభ పెట్టి నా ఊరు వారికి అందరికీ దేవుని వాక్యాన్ని వినిపించాలి. ఒకరోజు దేవుడు నన్ను నిలబెడితే నేనేం చెప్పాలి వాళ్ళకు? ఏమండి, కనీసం ఊరికి సువార్త అందించాలి. ఎట్టి పరిస్థితుల్లో సువార్త అందించాలి. ఈ ఊరికి నేను నేరస్థాపన చేసేవాడిగా నేను ఉండాలి. నమ్మకపోని వాళ్ళు వస్తారా రారా తర్వాత విషయం. నేరస్థాపన చేసేవాడుగా, తీర్పు తీర్చేవాడివిగా నీవు ఉండాలని దేవుడు అన్నాడు. ఈ యొక్క సమాజానికి దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని నలుమూలల సువార్త ప్రకటించే రాజులైన యాజక సమూహం అని మనకు ఒక ఉన్నతమైన బిరుదు ఇచ్చాడు దేవుడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడి, నమ్మి బాప్తిజం పొందినవాడు
రక్షింపబడును. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్షలోనికి వెళ్ళిపోతాడు. నమ్మని వానికి శిక్ష. శిక్ష అంటే అర్థం ఏంటండి? నమ్మని వానికి శిక్ష. నమ్మని వానికి శిక్ష అంటే నీ మాట వలన అతనికి ఏమైపోతుంది? తీర్పు జరిగిపోయింది, జడ్జిమెంట్ జరిగిపోతుంది నీ వల్ల. నమ్మితే బాప్తిజం రక్షణ, నమ్మని వానికి శిక్ష అమలు ఖరారైపోయింది. శిక్షలో ఉన్నాడు వాడు శిక్షలో ఉన్నాడు, తీర్పులో ఉన్నాడు, ఖరారైంది తీర్పు, జడ్జిమెంట్ జరిగిపోయింది. నీ మాటతో జడ్జిమెంట్ జరిగిపోయింది ఆ వ్యక్తికి. నమ్మని వానికి శిక్ష విధించబడును. ఈ వాక్యము తీసుకుపోయి నువ్వు వానికి పెట్టావా? నమ్మలేదా? శిక్షలో ఉన్నాడు వాడు, శిక్షలో ఉన్నాడు. చనిపోతే శిక్షలోనికి వెళ్ళిపోతాడు. నేరస్థాపన చేసేవాడుగా నీ బ్రతుకులో ఉండాలని దేవుడు కోరుకున్నాడు, మన బ్రతుకులో ఉండాలని కోరుకున్నాడు. అదండి దేవుడు ఉన్నతమైన ఆలోచన. తన పిల్లలుగా గొప్పగా బ్రతకాలి, అనేకులను తన వైపు మళ్లించాలి, అనేకులను తన యొక్క ఆశయాన్ని పండించేవారుగా, ఒక మహోన్నతమైన బ్రతుకును అందుకునేవారుగా తన పిల్లల బ్రతుకులు ఉండాలంటే నా కోసం బ్రతుకుతున్న పిల్లలు అనేకులను రేపాలి, అనేకులను నిలబెట్టాలి. మన మీద ఉన్న అపారమైన బాధ్యత ఏంటో తెలుసా ప్రియులరా? ఊపిరాడని పని ఉంది ప్రియమైన దేవుని వర్లారా. మన మీద ఉన్న పని ఏంటో తెలుసా? ఊపిరాడని పని ఉందండి ఈరోజు మనకు. ఎంత గొప్ప భారం బాధ్యత ఉందో తెలుసా? ఒక ఊరే కాదు ప్రియమైన దేవుని వర్లారా, నీ పరిసర ప్రాంతాలను ఎంత మందిని, ఎన్ని ఊర్లు ప్రభావితం చేయాలో తెలుసా? ఎన్ని ఊళ్ళను ప్రభావితం చేయాలో తెలుసా? మన స్థాయి, మన యొక్క స్థితిని బట్టి దేవుడు ఎన్ని ఊర్లను ప్రభావితం చేయాలని ఆయన ఆశపడ్డాడో అవి మన బ్రతుకులు పూర్తి చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కానీ మనం ఆలోచించుకోవట్లేదు. జస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పలేని పరిస్థితిలో, దయనీయ పరిస్థితిలో బ్రతుకుతున్నాం. కనీసం నీ మీద నీకే సోయి లేదంటే బయటివాడి మీద ఏం సోయింది చెప్పండి? ఏమర్థమైందండి దేవుని వాక్యం? రాబోతున్న మహా ఉగ్రత, రాబోతున్న భయంకరమైన ఉపద్రవం, అది మనుషులుగా మనం తట్టుకోలేని ఆ భయంకరమైన శిక్ష నుంచి నా పిల్లలను కాపాడాలని ఆ పరలోకపు తండ్రి లోకానికి వాక్యాన్ని తీసుకుపోయి చెప్పండర్రా అని ఆయన ఆవేదన. మీరు నేరస్తులుగా మిలిగిపోకూడదు, ఎవడు కూడా నేరస్తులుగా మిలిగిపోకూడదు అనుకుంటున్నాడు దేవుడు. ఒక తండ్రిగా నీ పిల్లలే నలుగురు నేరస్తులుగా మిలిగిపోయారంటే ఎంత ఆవేదన ఉంటుంది? నలుగురు పుట్టారు, నలుగురు నేరస్తులే, ఒక్కడు కూడా పనికొచ్చేవాడుగా లేడు. నేరస్తులుగా ఖరారైపోయారు, అందరూ నేరాలు మోపేస్తున్నారు, నేర శిక్షలోనికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, నేర ప్రవృత్తి కలిగిన వారిగా బ్రతుకుతున్నారు. అనంటే ఒక తండ్రిగా, ఒక తల్లిగా అట్టి విషయంలో ఎంత ఆవేదన, పుట్టెడు దుఃఖంతో పిల్లల గురించి ఎప్పుడు ఆవేదన, తల్లడిల్లిపోతావు. 2 పిల్లలు లేదా 4 పిల్లలు జైలు పాలయ్యారు. ఏదో ఒక నేరం వాడు బయటకు వచ్చిందంటే, అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన పిల్లల బ్రతుకులు ఉంటే మనం ఎంత బాధపడిపోతామో ఆ పరలోకపు తండ్రి కూడా ఎంత బాధపడిపోతుంటాడండి. అసలు ఎంత పుట్టెడు దుఃఖంతో ఆ తండ్రి ఉన్నాడో మనం ఆలోచించుకోం ప్రియులారా. అసలు ఆలోచన రాదండి. అసలు దేవుడి గురించిన ప్రస్తావన మనకు ఉంటుందా అండి? అసలు మన ఆలోచనలు, మన సంతోషాలు మనకు పట్టవండి. అసలు మన ఆలోచనలే మన సంతోషాలు మనకు పట్టవు అసలు. అంటే దేవుడి గురించి, దేవుని యొక్క ఉద్దేశాల గురించి మనకేమర్థమవుతున్నాయండి? అసలు రోజు ఉన్నతమైన ఆలోచనలతో మన గుండెల్లో మండాల దేవుని ఆలోచనలో. రోజు మన లోపల ఆసక్తి, తీవ్రత అనేది పెరగాలి. మనలో రోజు అనేది ఆసక్తి ఏం కావాలి? ఆత్మ తీవ్రత గలవారమై రోజు ఆసక్తిని పెంపొందించుకోవాలి. ఆ ఆసక్తి నీకు రావాలంటే వాక్యం నీలో ఉండాలి. ఆసక్తిని పెంపొందించేది వాక్యం అయితే ఆ వాక్యం నీలో నుంచి దూరం అయిపోతే ఆసక్తి నీలో నుంచి దూరం అయిపోతుంది. ఆసక్తి లేదంటే వాక్యం లేదు, వాక్యం ఉందంటే ఆసక్తి ఉన్నట్లు. ఆసక్తి లేదంటే వాక్యం నీకు లేదు. ఏమొస్తుందని చెప్పండి? ఎంత టైం ఇప్పుడు? 12.
12:30కు స్టార్ట్ చేసుకున్నాం మనం. ఏమంటే అసలు 11:30 ఇక్కడ, 12:30 ఇక్కడ. ఇది ఆసక్తి మనకు. ఎంత నిలకడగా, ఎంత మొండితనం అండి, ఎంత మొండితనం, ఎంత ఇనని మొండితనం మనలో ఉంది చూడండి. అసలు ఎటువంటి పట్టని స్థితి మనకుంది చూడండి. అసలు రాబోతుంది మహా ఉగ్రత, రాబోతుంది భయంకరమైన పరిస్థితి అని మన కండ్ల ముందు 66 పుస్తకాలతో కూడుకున్న ఒక మహాజ్ఞాన గ్రంథమే మన చేతిలో పెట్టాడు. ప్రియమైన దేవుని వారలారా, నోహవు కాలంలో నోహవుకు ఏ గ్రంథాలు లేవండి. అసలు మారు మాట మాట్లాడలేదండి భక్తుడు. నానా ఒక భయంకరమైన ప్రళయం రాబోతుందంటే ఎప్పుడు రాబోతుంది అడగలేదు. ఎన్ని రోజులకు రాబోతుంది అడగలేదు. 100 సంవత్సరాలు నిరీక్షణ, 100 సంవత్సరాల నిరీక్షణ, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 100 సంవత్సరాల నిరీక్షణలో ఎక్కడ కూడా నిరీక్షణ కోల్పోలేదు నోహవు గారు. ఏంటి ఆ విశ్వాసం, ఎంత గొప్పదండి. అసలు చెప్పినప్పటి నుంచి ఓడ పూర్తయ్యే వరకు పట్టిన కాలం ఎంత తెలుసా? 100 సంవత్సరాలు అండి. 100 సంవత్సరాల కాలంలో ప్రభువా ఏంటి ఓడ తయారు చేయమన్నావు, ఓడ తయారు చేస్తున్నాను, అప్పుడంటివి ఇప్పుడంటివి, ఎక్కడ ఏంటి అని ఎప్పుడు కూడా దేవుడిని అడగలేదు. ఒక వారం రోజులు రాకపోతున్నాయి, ఒక నెల రోజులు రాకపోతున్నాయి, ఒక రెండు నెలలు వాక్యానికి దూరం అయిపోతున్నాయి. మనలో దేవుని ఆలోచనలు పలచబడిపోతాయి, సన్నగిల్లిపోతాం, దేవుని పైన ఆసక్తి పెరిగదు, దేవునికి దూరం అయిపోతామండి. ఒక నెల రోజులు చర్చికి రాలేకపోతున్నాయి, దూరం అయిపోతాం ప్రేమైన దేవుని వల్ల. అంతెందుకు ఈ రోజున్న విశ్వాసం మళ్ళీ వచ్చే వారం ఉండదండి. ఈ రోజు ఉన్న విశ్వాసం మళ్ళా వారం ఉండదండి. ఇప్పుడు మాట్లాడిన మాట రేపు మళ్ళవారం అదే మాట మనం మాట్లాడలేం. చర్చిలో తీసుకున్న నిర్ణయం అంతెందుకు, చర్చిలో తీసుకున్న నిర్ణయాలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అదే నిర్ణయం మీద అదే ఆలోచనల మీద ఉంటామంటే ఉండవండి, మారిపోతాయి. అక్కడ ఉద్దేశాలే మారిపోతాయి ప్రేమైన దేవుని వల్ల. అంత భయంకరమైన పరిస్థితులు మనవి. కానీ అలా భక్తుల జీవితాలు ఎంత గొప్పవండి. అసలు ఎంత ఉన్నతమైన ఆలోచనలతో వాళ్ళు దేవుని కోసం బ్రతికారండి. అసలు అలాంటి 66 పుస్తకాలతో కూడుకున్న మహాజ్ఞాన గ్రంథం లేదండి. ఆ లేని కాలంలో దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ తరానికి నీవే నీతిమంతుడవై ఉండుట చూచితిని. నీవే నీతిమంతుడవు ఈ తరంలో. ఎంత గొప్పగా బ్రతికాడండి నీతిమంతుడుగా. చూడండి మన మీద ఉన్న బాధ్యత ఎంత గొప్పదో, ఎంత గొప్ప బాధ్యతతో ఈ భూమి మీద మనం బ్రతకాలో, ఎటువంటి బాధ్యత మన మీద ఉందో ఒకసారి మీరు ఆలోచించగలిగితే ప్రేమైన దేవుని వారలారా, ఒకసారి ఆలోచించగలిగితే అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చూడగలిగితే, అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనంలో దావీదు తన తరములో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచిస్తే, దావీదు కలిగి ఉన్న ఆలోచనలు మన బ్రతుకులో మనం కూడా కలిగి ఉండాలండి. దానికన్నా ముందు యోసేపు గురించి చూద్దామండి, మోషే గురించి చూద్దాం. మోషే దగ్గర నుంచి ఆ తర్వాత దావీదు దగ్గరికి వెళ్ళిపోదాం. యోసేపు దగ్గరికి, మోషే దగ్గరికి వద్దాం. 11 హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24లో మోషే మీద ఎటువంటి బాధ్యత ఉందో, ఎటువంటి భారం ఉందో గుర్తించాడో ఒకసారి చూడండి. ఎటువంటి బాధ్యత గుర్తించాడో, నా మీద ఎటువంటి బాధ్యత ఉందో తెలుసా? నా తరములో ఉన్న వారిని కాపాడాలన్నది, ఎవరు కూడా నేర ప్రవృత్తి కలిగిన వారుగా ఉండకూడదు. నా తరములో నేను అందరికీ నేరస్థాపన చేయాలి, అందరికీ వాక్యం అందించాలి, అందరికీ దేవుని యొక్క ఉద్దేశాలను తెలియజేయాలని గొప్పగా ఆలోచించుకున్నవాడండి మోషే. ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు వచ్చిన అవకాశాలన్నిటినీ కాలదనినవాడు, కాలరాసినవాడు మోషే అండి. మోషే తీసుకున్న ఆలోచన ఎంత గొప్పదో హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 వచనంలో మీరు చూడండి ప్రియులారా. మోషే పెద్దవాడైనప్పుడు ఈ శ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, చూసారా, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అంట. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమా? భాగ్యం ఏందయ్యా అంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. ఆ భాగ్యము ఐగుప్తు ధనము కంటే గొప్ప భాగ్యము క్రీస్తు విషయమైన నింద. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. భాగ్యం అంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఐగుప్తు ధనము గొప్ప భాగ్యం కదా? కాదు నా దృష్టిలో. అదేంటో తెలుసా? నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని
అది అల్పకాలము. ఐగుప్తు ధనం అనేది అల్పకాలము, అల్పకాలము పాపము. అది ఆ పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలో. దేవుని ప్రజల కోసం బ్రతకడం, నా తరంలో ఉన్న నా తరము వారిని కాపాడాలి, దేవుని యొక్క ఆలోచన దగ్గరికి నడిపించవలసిన బాధ్యత నా మీద మోపబడ్డదన్న సంగతి గుర్తెరిగిన వాడు మోషే అండి. వద్దనుకున్నాడు, కాల రాశాడండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. భాగ్యం అంటూ ఉందంటే క్రీస్తు విషయమైన నింద భాగ్యం. ఐగుప్తు ధనం గొప్ప భాగ్యం కాదయ్యా అంటే కాదు. ఈరోజు గొప్ప భాగ్యం ఏంటయ్యా అంటే నీ దగ్గర ధనం ఉంది, నీవు భాగ్యవంతుడు అని అంటాం. నీ దగ్గర ఆస్తి ఉంది, నీకేమయ్యా నీవు భాగ్యవంతుడు. కానీ అది భాగ్యం కాదు అంటాడు ఇక్కడ ఇక్కడ మోషే గారండి. మనకు వాళ్ళకున్న తేడా చూడండి ప్రియులారా. తన తరము వారికి నేరస్థాపన చేసేవాడుగా, తన తరము వారికి దేవుని ఉద్దేశాలను తెలియజేసేవాడుగా ఉండాలన్నది తన మీద పెట్టిన బాధ్యత అని గుర్తెరిగినవాడండి. ప్రతి మనిషి భూమి మీద బ్రతుకులో తన తరము వారికి సేవ చేయాలండి. మన బ్రతుకులో ఉన్న లక్ష్యం ఏంటయ్యా అని మనం ఒకసారి ఆలోచిస్తే, మన బ్రతుకులో ఉన్న లక్ష్యం ఏంటో తెలుసా? మన తరానికి దేవుని యొక్క ఉద్దేశాలు అందించడమే జీవిత లక్ష్యం. ప్రేమైన దేవుని వారలారా, మనకి ఇవ్వబడిన గొప్ప భాగ్యం, ఈ యొక్క అవకాశంలోనికి మనం రావడం ఏంటో తెలుసా? ఈ భూమి మీద మన తరములో ఉన్న వారికి దేవుని సంకల్పాన్ని తెలియజేయడమే గొప్ప భాగ్యం. ప్రేమైన దేవుని వారలారా, గొప్ప భాగ్యం. ప్రేమైన దేవుని వారలారా, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారో తెలుసా? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని యోచించి పరో కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎలానగా అతడు ప్రతిఫలముగా, ఆ యొక్క ప్రతిఫలానికి, నా ప్రవర్తనకు ప్రతిఫలముగా, నేను చేసిన కష్టానికి ప్రతిఫలముగా కలగబోయే ఆ బహుమానాన్ని వైపు దృష్టి సారించాడండి, దృష్టి పెట్టాడండి. అది నేను పొందుకోబోయేది రేపు. నా కష్టానికి ఫలితం ఒక మహోన్నతమైన భాగ్యాన్ని పొందుకుంటా అన్న ఒక ఆలోచనతో నా తరము వారికే నేను సేవ చేస్తా, నా తరం వారికి దేవుని ఉద్దేశాలను తెలియజేస్తాను. అది చావైనా రేవైనా, అది కష్టమైన నష్టమైన, ఇబ్బంది అయినా ఇరుకైనా, ఎన్ని సమస్యలైనా సరే నా బ్రతుకును ఆ తరం వారికి నా బ్రతుకును తాకట్టు పెడతాను. అది నా తండ్రి నాకు ఇచ్చిన బ్రతుకులో పరమార్థం అదే. ఇప్పుడు రండి, అపోస్తల కార్యం 13వ అధ్యాయం 36లో మన మీద ఉన్న బాధ్యత కూడా ఇదే. ప్రేమైన దేవుని వారలారా, మన మీద ఉన్న బాధ్యత కూడా ఇదే. ప్రేమైన దేవుని వారలారా, అపోస్తల కార్యం 13:37 వచనాన్ని 36 వచనాన్ని చూడండి పిల్లరా. అపోస్తల కార్యం 13:36, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. చూసారా, తన తరము వారికి సేవ చేసి నిద్రించాలి. ఒక రాజు, ఒక చక్రవర్తి ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క సంకల్పాన్ని తన తరము వారికి తెలియజేశాడండి. తన తరము వారికి నేరస్థాపన చేసిన వాడుగా ఉన్నాడండి. తన తరము వారికి నేరస్థాపన చేసేవాడుగా మిలిగిపోయాడండి. చెప్పానా లేదా పలానా టైంలో, నా బ్రతుకు కాలంలో మీకు చెప్పానా లేదా? పలాని రోజు ఒక సభ పెట్టి ఊర్లో నేను చెప్పానా లేదా? పలాని రోజు ఈ సబ్జెక్టు మీకు చెప్పానా లేదా? ఒకరోజు మీ అందరి మీద నేరస్థాపన చేయడానికి నేను సిద్ధపడిపోతున్నాను. రాత్రే చెప్పాను, మొన్న రాత్రి నేను చెప్పే ప్రతి మాట మీ మీద నేరస్థాపన అవుతుందని మొన్ననే నేను చెప్పాను మీకు. నేను ఊరికే మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. అవసరమా మాట్లాడుతుంటే? వింటున్నారా, వినట్లేదా, ఎంతమంది వింటున్నారో ఎంతమంది వినట్లేదని ఎవరన్నా మీరు అనుకోవచ్చు కదా. మీరు అనుకోవచ్చు, నేను చేసే మాట ప్రతి మాట రేపు మీకు నిరస్థాపన కూర్చుంటుందని నేను చెప్పాను. చూశారు, ఇది ఇప్పుడు కూడా ఈ సభ ఉంది చూశారు, ఈ సభలో మీరు ఆలోచించకుండా ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీరు ప్రజెంట్ బాడీ ఉంటుంది, మైండ్ ఎక్కడనో తిరుగుతుంటుందండి, ఎక్కడనో వెళ్ళిపోతుంటారండి. కానీ మొత్తం రికార్డెడ్, ఈ రికార్డెడ్ కాదు, చాలా పవర్ఫుల్ రికార్డెడ్ ఉంటుంది అక్కడ. అయినా
నా గురించి, నా ఉద్దేశాల గురించి, నీ జీవిత పరమార్థం, భూమి మీద పుట్టుక చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం అంతా వివరించి చెప్పాడు కదా. ఇదో నా దగ్గర అంతా రికార్డు ఉంది కదా, ఎన్నో క్లాసులు విన్నావు కదా, ఏమైంది, ఎందుకు బ్రతకలేదు నాయన? నీవు బ్రతకలేదు, నీ కుటుంబం బ్రతకలేదు, కనీసం నీ పక్కవాన్ని కూడా తీసుకురాలేదు, ఏంటి బిడ్డ నీ బ్రతకంటే? అప్పుడు నువ్వు ఏం చెప్తావు? దేవుని ముందు ఒకరోజు నిలబడితే నువ్వేం చెప్పగలుగుతావు? ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడితే నువ్వేం చెప్పగలుగుతావు? వితిన్ సెకండ్లో రేపు జరగబోతుంది తీర్పు, ఖరారు అయిపోతుంది. ఏంటి అసలు అనుకుంటున్నాం? ఇక్కడ సభలకు రావడం వలన ఏం జరుగుతుందో తెలుసా? నేరస్థాపన చేయబోతాడు బోధకుడు రేపు. ఒక వ్యక్తి సువార్త చెప్పిండంటే వాడు మారలేదంటే, వాడు నిలబడలేదంటే, వాడికి నేరస్థాపన చేసిన వాడు నేరస్థాపన చేసే వాడివిగా దానివిగా నీ ఉండబోతున్నావు రేపు. అది దేవుడు కోరుకుంటున్నాడు. అని చెప్పిరా నీవంతే. ఊరికి చెప్పు, ఒక సభ పెట్టి, అది నేను చూసుకుంటాను, ఇలా సంగతి నేను చూసుకుంటాను నాన్న. ఈ ఊరికి ఒక సభ పెట్టు, ఇలా ఆలోచింపజేసే సభ పెట్టు, అది ఎంత ఖర్చు అయినా సరే పెట్టు. ఊరును కూర్చోబెట్టి ఏదో ఒకటి ప్లాన్ వేసి, ఏదో ఒక ఆలోచన చేసి వాళ్ళను ఆ సభ దగ్గరికి కూర్చోబెట్టావా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఎంత గొప్ప ఆలోచన అండి. మన బ్రతుకులో, మన జీవితంలో ఉన్న పరమార్థం ఇది. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు నీ పుట్టుకకు కారణం ఏంటో తెలుసా? ఈ తరములో ఏ ఒక్కరు పోగొట్టుకోవడానికి దేవునికి ఇష్టం లేదు. నీ ద్వారా కాపాడుకోవాలని నిన్ను ఏరికోరి నిన్ను పట్టుకున్నాడు. ఈరోజు నిన్ను ఏరుకోరి పట్టుకోవడంలో ఉన్న దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు నేరస్తుడిగా మిలిగిపోతావని కాదు, నీవు నేరస్తుడిగా మిలిగిపోతావన్నది కాదు, నీవు నేరస్థాపన చేసేవాడిగా మిలిగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు తెలుసా? ఈ సమాజానికి దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలను పంచేవాడిగా ఉంటామని ఆయన ఆశిస్తున్నాడు. కానీ నీవేం చేస్తున్నావు? నీ పనుల్లో నీవు బిజీ అయిపోతున్నావు. ఇంకెందుకురా బ్రతికస్సలు? నీకెందుకు ఇవ్వాలి బ్రతికస్సలు? నీకెందుకు ఇవ్వాలి జీవితం? అన్ని తెలిసి కూడా నీవు నిర్లక్ష్యం చేస్తూ ప్రతి అవకాశాన్ని ఆసరగా చేసేసుకొని నీ పనుల్లోనికి నీవు వెళ్ళిపోతే, దేవుడి పనులకు ఉపయోగపడని బ్రతుకు ఉంటేంటి, ఉండకపోతే ఏంటి? అసలు దేవుని యొక్క ఆలోచనలకు ఉపయోగపడని అది ఏదైనా నీ ఆర్థికమా, నీ యొక్క ఆనందమా, నీ సంతోషమా, అది ఏదైనా సరే దేవుని యొక్క ఉద్దేశాలకు ఉపయోగపడిన అది ఏదైనా వ్యర్థమే. ప్రేమన దేవుని వరలగా దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిధించి తన పితరుల యొద్దకు చేర్చబడెను. చూసారా ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. తరము వారికి సేవ చేసేవారుగా ఉండాలి మనం అంతా. ఎవరికి చేస్తున్నావు అసలు? ఎవరికి చెప్పావు అసలు? గుండె మీద చేతులు వేసుకో. వారం నుంచి వారం వరకు ఒక్కరికైనా నేను చెప్పానని చెప్పగలుగుతావా? లేదు. చూడండి, ఒక అద్భుతమైన మాట బైబిల్లోకి వెళదాం. నేరస్థాపన చేసేవారుగా మనం ఉంటామో లేదో, చేసేవారుగా ఉన్నారో లేదో బైబిల్లో ఒకసారి మనం చూడగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 12:41. నినేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఏమండి? నినేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందారంటండి. యోనా ఎన్నిసార్లు చెప్పాడండి నినేవే పట్టణానికి వెళ్ళి? ఎన్నిసార్లు? ఒకటేసారి. యోనా ఏమైనా అద్భుతాలు చేశారా నినేవే పట్టణంలో? ఏమైనా సూచక్రియలు చేశాడా? లేదే. ఒకే ఒక ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడు? చూడండి ఒకసారి ఏమని ప్రకటన చేశాడో. యోనా 3వ అధ్యాయం 2 నుంచి చూడండి ఏమని ప్రకటన చేశాడు. 1 నుంచి 1 చూద్దాం. యోనా 1:2 చూద్దాం. ఏమని దేవుడు చెప్పాడో అదే వెళ్ళి చెప్పాడండి. యోనాకి ఏమని చెప్పాడు, ఏమని తెలియజేసి పంపించాడు దేవుడు? 1-2 వచనంలో నినేవే పట్టణస్థులకు ఏమని తెలియజేయమన్నాడు, ఏం చెప్పాడు ఒకసారి మనం చూడగలిగితే, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినేవే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని తెలియజేయమని చెప్పాడండి. అదే విషయాన్ని పోయి తెలియజేశాడు.
40 రోజుల్లో మీ యొక్క పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అన్న సంగతి నినెవె పట్టణస్థులకు తెలియజేశాడండి. తెలియజేశాడో లేదో ఏం జరిగిందండి, నినేవారు యోన ప్రకటన విని మారు మనసు పొందిపోయారండి. అసలు ఒకటే మాట చెప్పాడండి, ఇది జరగబోతుంది 40 రోజుల్లో దేవుడు మీ యొక్క పట్టణాలను నాశనం చేయబోతున్నాడు, భయంకరమైన ఉపద్రవం రాబోతుంది, ముంచుకొస్తుంది, 40 రోజుల్లో మీరు గాన బ్రతుకులను మార్చుకోకపోతే మీ పరిస్థితి దారుణం కాబోతుందని ఒకేసారి మాట చెప్పాడండి. అంతే. ఏమండి అసలు ఎన్నిసార్లు మాటలు విన్నామండి మనం, ఎన్ని విషయాలు వింటున్నామండి ఈరోజు మనం, ఎన్ని అద్భుతాలతో కూడుకున్న విషయాలు బైబిల్లో ఉన్నాయండి మనకు ప్రూఫ్లు, ఎంతమంది భక్తుల జీవితాలు పాఠాలుగా మనకు ఉన్నాయండి ఈరోజు. ఏమండి వాళ్ళకు నినేవె పట్టణస్థులకు ఏమైనా దేవుని గ్రంథం ఉందండి? ఏమైనా అద్భుతాలు సూచక్రియలు చూశారండి? అసలు ఏం చేయలేదండి. అసలు యోన ఏం చేయలేదు. అసలు జస్ట్ పోయి చెప్పాడంతే, మీ పరిస్థితులు బాగలేవు, దేవుడు మీ పట్టణాలను మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు, 40 రోజుల్లో మీరు గాన బ్రతుకులను మార్చుకోకపోతే మీ పరిస్థితులు దారుణం కాబోతున్నాయన్న విషయం తెలియజేశాడంతే. చూడండి, అది కూడా చూడండి, చదువుతున్నాను చూడండి ఏమని తెలియజేశాడో. 3వ అధ్యాయం తీయండి అందరూ. 3వ అధ్యాయం యోన 3:2 వచనం నుంచి. నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోన లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినేవె పట్టణమునకు పోయాను. నినేవె పట్టణపు దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణం గల పట్టణం. యోనా పట్టణంలో ఒక దినం ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినేవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. 9వ వచనంలో అప్పుడు ఏం జరిగిందో చూడండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునే వాళ్ళని జనులు మనపూర్వకంగా దేవుని వేడుకునే వాళ్ళని దూతలు నినేవె పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. చూసారా, అదే చేశాడండి యోన చేసింది అదే. నినేవె వారు యోన ప్రకటన విని 41కి వచ్చిన 12 మత్తయి సువార్త 12:41కి వచ్చిన నినేవె వారు యోన ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినేవె వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదండి 12:41కి రండి. 12:41 చూడండి, మళ్ళీ చదువుతా. నినేవారంట యోన ప్రకటన విని యోన ఒక్కసారి మాకు చెప్తేనే మేము మారు మనసు పొందాము కనుక విమర్శ సమయమున ఎవరు నినేవారంట యోన ఒకసారి మాకు ప్రకటన చేస్తేనే మేము మార్పు పొందాము. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే విమర్శ సమయమున రేపు విమర్శ దినం జరగబోతుంది కదా, రేపు తీర్పు జరగబోతుంది కదా, ఆ తీర్పు సమయమున నినేవారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఏ తరము వారి గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్న తరము గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు తరములో ఉన్న వారి గురించి నినేవె పట్టణస్థులు మీ మీద నేరస్థాపన చేస్తారు. ఎందుకంటే యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా అద్భుతాలు చేయలేదు, మహా అద్భుతాలు సూచక్రియలు చేసిన, ప్రపంచంలో కనివిని ఎరుగని అద్భుతాలు సూచక్రియలు చేసిన వాడు ఎవరు ఈ ప్రపంచంలో అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏ విషయమైనా అద్భుతంగా ప్రతి విషయాన్ని అర్థమయ్యేటట్లుగా బోధించిన వాడు ఎవరు ఈ ప్రపంచంలో అంటే ప్రపంచానికే గురువు. తెలియని విషయాన్ని తెలిసిన విషయంతో తెలియజెప్పిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. తెలియని విషయాన్ని తెలిసిన విషయంతో, తెలియని విషయం తెలిసిన విషయంతో చాలా చక్కగా పోలికలతో ఉపమానాలతో చేసి చూపించిన వాడు ఉన్నాడు అనంటే ఈ ప్రపంచంలో ఏకైక ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అటువంటి మహాశక్తివంతుడు మీ ముందు ఉండి కూడా మీరు మారు మనసు పొందట్లేదంటే నినేవారు
ఈ తరంలో ఉన్న మీ మీద నేరస్థాపన చేయబోతారు. అంటే ఇప్పుడు చెప్పండి ప్రేమన్న దేవుని వారలారా, నీవు నిజంగా దేవుని కోసం బ్రతికితే నీవు ఎంతమందికి అయితే చెప్పావో చెప్పిన వారందరికీ నీవు నేరస్థాపన చేసేవాడిగా ఉంటావా లేదా ఆలోచించు. ఉంటావా? రేపు చనిపోయినప్పుడు నువ్వు చెప్పలేవా, ప్రభువా నేను ఉన్నాను, నేను ఎంతో వాక్యం చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, ఇది వినలేదు. ఆ రోజు నేరస్థాపన చేయడానికి నీవు కూడా సిద్ధపడిపోతావు. నినేవే పట్టణస్థులు ఏ విధంగా అయితే ఆ తరము వారికి యేసుక్రీస్తు ప్రభుల వారు కండ్ల ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మహాబోధకుడు, ఉన్నతమైన ఆలోచనలతో వాక్యమైన క్రీస్తే మీ కండ్ల ముందు పబ్లిక్గా లైవ్ ప్రత్యక్షం ఎన్నో లైవ్గా సూచక్రియలు అద్భుతాలు చేసి మీరు చూసి మారు మనసు పొందకుండా బ్రతుకులను మార్చుకోకుండా మీ బ్రతుకులను సర్వనాశనం చేసుకున్న మీరు మీ బ్రతికేనా అని రేపు నేరస్థాపన చేయబోతారు. మేము చూడండి, ఒక్క మాటకే మేము మార్పు పొందాము, మాలో దేవుడికి అనుకూలంగా బ్రతుకులు మార్చేసుకున్నాం. మీకేమైందయ్యా? ఒక మహాశక్తి వాక్యమైన క్రీస్తే మీ ముందు ఉంటే మీకేమైందయ్యా? మీకేమైందమ్మా? ఇన్ని బోధలు, ఇన్ని ప్రసంగాలు, 66 పుస్తకాలతో కూడుకున్న మహాజ్ఞాన గ్రంథం మీ చేతిలో ఉండి కూడా మీ బ్రతుకులు ఎందుకు మార్చుకోలేదు, మీ బ్రతుకులు ఎందుకు అనుకూలపరచుకోలేదని రేపు ఈరోజు నేను కావచ్చు, దేవుని కోసం బ్రతికిన వారు కావచ్చు, నిలబడి నేరస్థాపన చేయబోతే మీరు ఏం చేయగలరు, ఏం చెప్పగలరు? ఆ రోజు చెప్పండి. ఒక నేరస్థాపన చేసేవాడుగా ఉన్నావా, నేరస్తుడిగా మిలిగిపోయేవాడిగా ఉన్నావా? నేరస్తుడిగా మిలిగిపోయేవాడుగా ఉన్నావా, నేరస్థాపన చేసేవాడుగా ఉన్నావా? ఈ సమాజానికి నువ్వు గొప్పగా ఉన్నతంగా బ్రతికి నినేవారు యోన ప్రకటన విని మారుమనసు పొందిరి గనక విమర్శ సమయమున నినేవారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు చెప్తున్నాడు. మళ్ళీ వాళ్ళకి అర్థం చేపిస్తున్నాడు. యోన కంటే అద్భుతాలు చేసిన వాడు నేను, సూచక్రియలు చేసిన వాడు, ఎన్నో సంగతులు మీకు తెలియజేశాను, ఎన్నో విషయాలను తెలియజెప్పిన వాడను ఈ ప్రపంచంలో. కనివిని ఎరుగని అద్భుతమైన మానవ మేధస్సు కొందని ఎన్నో ఉన్నతమైన విషయాలు చెప్పగలిగిన వాడిని నేను చెప్తుంటే మీరు మారట్లేదే. నేను చేస్తున్న అద్భుతాలు సూచక్రియలు ఏదో ఒక టైంపాస్గా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారే, ఇది ఒక అద్భుతం, ఇంకొకటి చేయి అద్భుతం, ఇది చూద్దాం, ఇంకొక అద్భుతం చేయి అని టైంపాస్గా చూసిన వాళ్ళండి శాస్త్రులు పరిచయాలు. ఏమైనా అద్భుతం చేస్తావా, ఏదైనా సూచక్రియ చేస్తావా అని ఉంటుందండి 38వ వచనంలో. టైంపాస్ చేసుకున్నారు ఆ కాలంలో వాళ్ళు. యేసుక్రీస్తు మాటలను చెవిన పట్టలేదు. ఈరోజు చాలామంది కూడా టైంపాస్ కోసం వస్తారు, ఏదో తీరికగా ఏదో కుదిరితే లేదా అనుకూలంగా చేసుకొని నిదానంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతారండి. ఇప్పుడు వాళ్ళు సగం ప్రసంగానికి వచ్చారు, వీళ్ళు కుదరలే, అంత టైం అయింది వాళ్ళకి, 12:30 అయింది వాళ్ళకు రావడానికి, ఎందుకంటే బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఆ రోజు కూడా అలానే ఉన్నదండి సమాజం. టైంపాస్ అంతే, వస్తుండ్రు, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఎన్నో సూచక్రియలు జరుగుతున్నాయి, ఆ మాట ఈ మాట అంత ప్రపంచం అంతా వినబడుతుంటే ఈరోజు ప్రపంచం ఈరోజు యేసుక్రీస్తును ఏం చేసిందో తెలుసా? నిర్లక్ష్యం చేస్తుంది, పెడచెవిన పెట్టింది ఈరోజు. ఇంకా చూడండి ప్రియులారా, ఇంకా చూడండి 42 చూడండి, 42లో కూడా చూడండి. మళ్ళా ఇంకొకరు, విమర్శ సమయమున దక్షిణపు దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. దక్షిణ దేశపు రాణి కూడా నేరస్థాపన చేస్తుంది అంటండి. ఎందుకు ఆమె చేస్తుంది? దేవుని జ్ఞానాన్ని వినడానికి సొలొమోను దగ్గరికి ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంట తెలుసా? విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమంతముల నుండి వచ్చెను. భూమి అంతముల భూమి చివరన ఉన్నది ఆమె ప్రాంతం, ఆమె దేశం భూమి చివరన ఉన్నది. అక్కడి నుంచి ప్రయాణం రైలా, అక్కడి నుంచి విమానమా, అక్కడి నుంచి బస్సులా, అక్కడి నుంచి దేని నుంచి వచ్చింది అంత దూరం? ఏమున్నాయి సౌకర్యాలు? అప్పుడు ప్రయాణ సౌకర్యాలు లేని కాలంలో దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలన్న ఆలోచనతో భూమి అంతంలో ఉన్న ఒక దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి గుర్రాలో గాడిదలో ఎక్కి ఎన్ని రోజులు ప్రయాణం చేసి సొలొమోను దగ్గరికి రాగలిగిందో, అంత దూర ప్రయాణం చేసి నేను సొలొమోను దగ్గరికి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చేస్తే మీ దగ్గర మహాజ్ఞాని, జ్ఞానులకు జ్ఞాని,
మహాజ్ఞాని అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి నీవు ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతున్నావు? 1 కిలోమీటర్ రావాలంటేనే దూరం ఉంది, నేను రాలేకపోతున్నాను. ఒక 10 కిలోమీటర్లు ఉంటే 10 కిలోమీటర్ల దూరం నేను రాలేకపోతున్నాను, నాకు దూరం అయిపోయింది. ఎన్నిసార్లు సభల కోసం పరిగెత్తుకుంటూ వచ్చావు ఈ మహోన్నతమైన జ్ఞానం వినడానికి? ఇక్కడ నేను సొలొమోను జ్ఞానం వినడానికి అంత దూరం నుంచి వచ్చేస్తే, ఈ జ్ఞానాన్ని వినడానికి పనులన్నీ పక్కన పెట్టేసి, నీ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి, నీకున్న షెడ్యూల్స్ అన్నీ పక్కన పెట్టేసి, దేవుని కోసం ఎప్పుడెప్పుడు వెళ్దామా అని నీ ఇంట్లో ఒక పండుగ వాతావరణంతో దేవుని కార్యక్రమాలకు త్వరగా వెళ్ళి దేవుని యొక్క ప్రసంగాలను ప్రారంభం నుంచి మనం వినగలగాలి అన్న ఆతృత ఆలోచన మీలో ఎంతమందికి ఉందని ఆమె రేపు ప్రశ్నిస్తే, ఎందుకు మీకు లేకపోయిందని ఆమె ప్రశ్నిస్తే రేపు ఏం చెప్పగలుగుతావు? ఏమండి, ఎక్కడ భూమి అంతా నుంచి, ఎక్కడ సొలొమోను ఇశ్రాయేలు దేశం భూమి మధ్య భాగంలో ఇశ్రాయేలు దేశం, భూమి మధ్య భాగంలో ఇశ్రాయేలు దేశం, భూమి చివరి భాగంలో ఆమె అక్కడ నుంచి రాగలిగిందంటే ఏంటండి అసలు? వాట్ ఏ వండర్ఫుల్! ఎంత గొప్ప ఆసక్తి, ఎంత ఉన్నతమైన ఆలోచన! నీకెక్కడిది అది? చూసారా, ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. మనకు సిగ్గుకరమైన విషయం అండి ఇది, సిగ్గుకరమైన విషయం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతంలో నుండి వచ్చను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మళ్ళీ అంటున్నాడు యేసుక్రీస్తు, సొలొమోను కంటే గొప్పవాడిని కదరా నేను. సొలొమోను జ్ఞానం ఎక్కడ? యేసుక్రీస్తు జ్ఞానం ఎక్కడ? సొలొమోను ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ? జ్ఞానానికే మూలం, జ్ఞానానికి మూలమైన యేసుక్రీస్తు జ్ఞానం ఎన్ని ప్రసంగాలు చేశాడు. 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఎంతమంది ఆయన మాటను నిర్లక్ష్య పెట్టిన వాళ్ళు ఆ తరంలో. ఆ తరాలను చూసి ఇదో వీళ్ళను చూపిస్తున్నాడండి. ఇప్పుడు ఈ తరాలలో మీరు కూడా నేరస్థాపన చేసేవారుగా ఉండబోతారు. మీరు కూడా ఈ తరాలలో నేరస్థాపన చేసేవారుగా ఉండండి. నేరస్తులుగా మిలిగిపోకండి. ఎందుకు? వాళ్ళకు దొరికిపోతారు. మీ తరంలో ఉన్న వారికి దొరికిపోకండి. నేరస్థాపన చేసే వారికి మీరు దొరికిపోకండి. నేరస్తులుగా మిలిగిపోకండి. మీ బ్రతుకులను మార్చుకోండి. మీ బ్రతుకులకు అవకాశాలు దక్కుతున్నాయి చూశారు, అవకాశాలు పొందుకుంటున్నారు చూశారు. ఈ అవకాశాలను మీ యొక్క ఆసరగా, మీ యొక్క అవకాశాల కోసం ఆసరగా చేసేసుకోకండి నాన్న, చేసేసుకోకండి రా. బ్రతుకులను మార్చుకోవడానికి అవకాశాలు ఇచ్చాను నాన్న. మీ జీవితాలను మార్చుకోవడానికి ఇదో ఈ యొక్క అవకాశం నీకు ఇచ్చాను నాన్న. మార్చుకో, బ్రతుకు మార్చుకో. మీరు మారండి, మీ కుటుంబాలను మార్చుకోండి, మీ పక్క వారిని మార్చండి, మీ కుటుంబాన్ని మార్చుకోండి, మీ పక్క వీధిలో మార్చండి, మీ తరం వారికి సేవ చేయండి. ఒకరోజు నా పిలుపుని అందుకోండి. అటువంటి బాధ్యత మన మీద ఉంది. తరము వారికే సేవ చేసే భాగ్యం మనకు దేవుడు ఇచ్చాడు. ఎడ చేస్తున్నాం అండి. ఎన్ని తరాలలో ఎంతమందిని పోగొట్టుకుంటున్నాం మనం కళ్ళ ముందు. దావీదు తరము వారికి సేవ చేసి నిద్రించాడంటే ఈరోజు ఒక దావీదు మీదనే పెట్టిన బాధ్యత కదండి. మన తరము వారికి సేవ చేసి మనకున్న స్థాయిని, పరిస్థితులను బట్టి ఎంతమందికి అయితే సువార్త ప్రకటించాలో మన తరం వారికి సేవ చేసి నేరస్థాపన చేసేవారుగా మనం ఉండాలి తప్ప నేరస్తులుగా మిలిగిపోకూడదు. ఒకరోజు దొరికిపోకూడదు. అక్కడ దేవుని కోసం బ్రతికిన వారు వచ్చి నిలబడబోతారు. అక్కడ రికార్డ్ చేసినదంతా ఓపెన్ అవుతుంది. మొత్తం బయట మొత్తం క్లియర్ కట్గా కనబడుతుంది. నువ్వు ఏం చేస్తున్నావు, నీ ఆలోచనలు ఏంటో, నీ పరిస్థితులు ఏంటో, నీ తీరేంటో, నీ ఉద్దేశాలు ఏంటో, నీ బుర్ర మొత్తం టోటల్గా అక్కడ కనబడతాయండి. ప్రసంగం జరుగుతున్నప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు ఏం ఆలోచించేది కూడా అక్కడ రికార్డ్ అయింటుంది. అందుకే తస్మత్ జాగ్రత్త మైండ్. నువ్వేం ఆలోచిస్తున్నావో, ఏ విషయంలో ఉన్నావో అది ఏదైనా సరే ఆలోచించు. నన్ను తిట్టుకుంటున్నారా, అది కూడా రికార్డ్ అయింది. ప్రతిదీ 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 అద్భుతమైన విషయం. చక్కటి మాట. లాస్ట్ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ వచనం. ఈ ప్రపంచానికి మనం న్యాయాధిపతులం అన్న సంగతి ఈ మాటతో ఊహించుకున్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? ఎవరు పరిశుద్ధులు?
ఎవరండి పరిశుద్ధులు? ఎవరు పరిశుద్ధులు? మనమే. క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. క్రీస్తు యేసు రక్తంలో కడగబడి వచ్చిన వారమంతా మనమంతా పరిశుద్ధులమే. పరిశుద్ధులమైన మనము లోకమునకు తీర్పు తీర్చదరని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదు. లోకానికి తీర్పరలం. ఆ తీర్పు ఏంటో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వశిష్యుకు సువార్త ప్రకటించడమే తీర్పు. ఈ సువార్త ప్రకటిస్తే అయిపోయిన తీర్పు జరిగిపోయింది. మారిండా? రక్షణలోనికి. మారలేదా? శిక్ష ఖరారైపోయింది. అంతే. నీ వెళ్ళి జస్ట్ సువార్త చెప్పావా? అంతే. మారి నమ్మిండా? నమ్మి బాప్తిసం తీసుకున్నాడా? రక్షింపబడతాడు. నమ్మలేదా? దానికి శిక్ష ఎదుర్కోబడతాడు. అది నువ్వు చేసే పని. న్యాయాధిపతిగా నువ్వు చేయవలసిన పని. అది ప్రేమైన దేవుని వల్ల మంచి నిర్ణయం తీసుకొని, మంచి ఆలోచన తీసుకొని, దేవుని కోసం ఉన్నతంగా బ్రతికి, ఉన్నతంగా దేవుని కోసం నిలబడమని కోరుతూ, ఈరోజు నేరస్తులుగా ఉన్న నేరస్థాపన చేసేవారు ఈ ప్రపంచానికి న్యాయాన్ని, ఈ ప్రపంచానికి దేవుని వాక్యాన్ని ప్రకటించే రాజులుగా, మరి న్యాయాధిపతులుగా మనం నిలబడగలిగి సమాజాన్ని దేవుని పాదాలను నిలబెట్టవలసిన బాధ్యత మనలో. అనేకులు నేరస్తులుగా ఉన్న వారికి దేవుని పిల్లలుగా తీర్చిదిద్దే గొప్ప అవకాశం మనకు దేవుడు ఇచ్చాడు కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకుని దేవునితో దేశాలను పరలోకించని